పాడి పంటలు చూస్తున్న రైతు సోదరులకు సుస్వాగతం. నా పేరు ఎస్ రమాదేవి. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాలలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కుసుమలో సాగు యాజమాన్యం పైన చర్చించుకుందాం. కుసుమ పంటకు అనువైన నేలల్ని గమనించినట్లయితే pH 6 నుంచి 7 ఉన్నటువంటి నేలలు అనుకూలమైనవి. కొద్దిపాటి క్షారత్వాన్ని కూడా కుసుమ పంట తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వగలదు. ఆమ్లత్వం కలిగిన నేలల్లో కుసుమ ఫిజేరియం ఎండు తెగులుకి ఎక్కువగా గురవడం జరుగుతుంది. కుసుమ పండించడానికి నీటిని నిలుపుకోగలిగేటటువంటి నల్లరేగడి నేలలు, నీటి వసతి కలిగినటువంటి ఎర్రగరప నేలలు, తేలికపాటి నేలలు కూడా అనువుగా ఉంటాయి. నేల తయారీ. కుసుమ పంటను వేయడానికి ట్రాక్టర్తో భూమిని 2-3 సార్లు బాగా దున్నుకొని మెత్తగా కలుపు లేకుండా చేసుకోవాలి. ప్రస్తుతం కుసుమ పంటను విత్తినప్పటి నుంచి నూర్పూటి వరకు మొత్తం యాంత్రీకరణ జరిగినందువలన యంత్రాలతోనే ప్రతి పనిని చేస్తుండడం వలన పెట్టుబడి ఖర్చు బాగా తగ్గి మంచి ఆదాయం అనేది రైతులకు వచ్చే అవకాశం ఉంది. విత్తన శుద్ధి. కుసుమ పంటను విత్తేకి ముందర విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం చాలా అవసరం. నేల నుంచి సంక్రమించేటటువంటి ఫిజేరియం ఎండు తెగులు, అలాగే విత్తనం నుంచి సంక్రమించేటటువంటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు తుప్పు తెగులు నివారించడానికి 30 రోజుల వరకు సంరక్షణను ఇవ్వడానికి విత్తన శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం. థైరం 3 గ్రాములు లేదా క్యాప్టాన్ 2 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా ట్రైకోడర్మా పొడిని 10 గ్రాములు 1 కేజీకి చొప్పున విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం ముఖ్యం. కుసుమ పంటను పత్తి లేదా కంది లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం వలన కుసుమ పంటను ఫిజేరియం ఎండు తెగులు నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చును. అలాగే కుసుమ పంటను కొన్ని పంటలతో అంతర పంటగా కూడా చేసుకోవచ్చు. వాటిల్లో కుసుమ ధనియాలని 3:1 రేషియోలో లేదా శనగ కుసుమను 6:3 నిష్పత్తిలో మనం అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. విత్తే సమయం. సాధారణంగా కుసుమ పంటను సెప్టెంబర్ 2వ పక్షం నుంచి అక్టోబర్ మాసం వరకు విత్తుకోవచ్చు. అయితే ఒక్కోసారి వర్షాలు ఆలస్యమైనప్పుడు కుసుమ పంటను నవంబర్ మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తన మోతాదు. ఏక పంటగా కుసుమను సాగు చేసినప్పుడు ఎకరాకు 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలా కాకుండా కుసుమను అంతర పంటగా వేసినప్పుడు 1.5 కిలోల విత్తనము ఎకరాకు అవసరం అవుతుంది. కుసుమను 45 సెంటీమీటర్లు వరుసకు మధ్య దూరం ఉండేలా, అలాగే మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా విత్తుకోవాలి. భూమిలో 5 సెంటీమీటర్ల లోతు లోపల మాత్రమే గింజ పడేలా విత్తుకోవాలి. అంతకు మించి లోతు పడితే మొలక రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎరువులు. విత్తుటకు 2-3 వారాల ముందర 2 టన్నుల చొప్పున బాగా చివికినటువంటి పశువుల ఎరువును భూమిలో కలియదున్నుకోవాలి. దుక్కిలో 16 కిలోల నత్రజని మరియు 10 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఒకవేళ నీటి వసతి కింద కుసుమను సాగు చేసినట్లయితే 50% నత్రజని ఎరువులను దుక్కిలో, మిగిలిన 50% నత్రజని ఎరువును మొదటి తడి ఇచ్చినప్పుడు అనగా 5 వారాల తరువాత వేసుకోవాలి. అజోస్పైరిల్లం 25 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు 8 కిలోల నత్రజని ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా నూనె గింజల పంటలకు సల్ఫర్ లేదా గంధకం అనేది అవసరమవుతుంది. దీనికోసం భాస్వరపు ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భూమికి ఇచ్చిన లేదా దుక్కిలో 10 కేజీల గంధకాన్ని ఎకరాకు చొప్పున దుక్కిలో వేసుకున్నను నూనె దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది. సైకోసిల్ 1000 ppm మందును పూత దశలో పిచికారీ చేసినట్లయితే శాఖీయ పెరుగుదల ఆగిపోయి అధిక దిగుబడిని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నీటి తడులు నల్లరేగడి నేలల్లో అవసరం లేదు, కానీ అవసరాన్ని బట్టి లేదా ఎర్రగరప నేలల్లో, తేలికపాటి నేలల్లో, ముఖ్యంగా కుసుమ యొక్క ముఖ్యమైనటువంటి దశలైనటువంటి కాండం సాగే దశ 35 రోజులు మరియు గింజ కట్టే దశ 65 నుంచి 75 రోజులప్పుడు సరియగు తేమ నేలలో ఉండేలాగా చూసుకోవాలి. సరియగు తేమ నేలలో ఉండడం వలన 40 నుంచి 60% కుసుమ దిగుబడులు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విత్తిన 30 రోజుల వరకు కలుపును నివారించుకోవడానికి విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజు 24 గంటల లోపల కానీ పెండిమిథాలిన్ మందును 1 లీటర్ 1 ఎకరాకు చొప్పున పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 45 రోజులకు దంతులు తోలి అంతర కృషి చేసుకుంటే కలుపు లేకుండా కుసుమ పంటను పండించవచ్చు. రైతులు సాగు యాజమాన్యంలోని ఈ రకమైనటువంటి మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.